హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ములక్కాయతో ఎప్పుడు కూరలు, సాంబార్, పప్పుచారులో వేసుకోవడమే కాకుండా రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ములక్కాయ రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ములక్కాయ రసాన్ని మనం చాలా సింపుల్గా, ఈజీగా చేసేసుకోవచ్చు. ములక్కాయ ఫ్లేవర్తో ఈ రసం వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇంకా చాలా హెల్దీ కూడా. ములక్కాయని మనం దొరికినప్పుడైనా రోజు తింటే మన హెల్త్కి చాలా మంచిది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ములక్కాయ రసం చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో 2 పెద్ద ములక్కాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 4-5 రెబ్బల చింతపండును వేసుకోవాలి. తరువాత 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత ములక్కాయను, టమాటాను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా చేసుకోవాలి. ములక్కాయను ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకొని రసాన్ని వడపోసుకోవాలి. ములక్కాయలో ఉన్న పల్ప్ అంతా వచ్చేలా స్పూన్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ రసాన్ని తీసుకోవాలి. ములక్కాయ రసాన్ని ఇలా తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 ఎండుమిరపకాయలు, 5 వెల్లుల్లి రెప్పలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. రసం పొడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ములక్కాయ రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ వేసుకున్న రసం పొడి, టేస్ట్కి తగినంత ఉప్పు, చిన్న బెల్లం ముక్క వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ములక్కాయలు దొరికినప్పుడల్లా మనం ములక్కాయలతో ఎక్కువ ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా కలుపుకున్న తర్వాత రసాన్ని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రసం మనకు ఈ విధంగా బాగా మరిగిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. రసాన్ని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో మరగనివ్వాలి. 1 నిమిషం తర్వాత ములక్కాయ రసం మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ములక్కాయ రసాన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా చేసుకుని ములక్కాయ రసం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.